శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈ 9వ తారీఖు జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా గురుడు శుక్రగ్రహాలు కలయిక వల్ల మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఈ గురుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు కానీ మంచి అవకాశాలు ఏమన్నా మన లైఫ్లో ఈ నెలలో ఏమైనా మార్పులు సంభవించవచ్చా, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం ఏ విధంగా బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కలుగుతోంది అనేటువంటి విషయాన్ని మనం మేషం మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా మనం విశదీకరించి చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వృషభ రాశి వారికి 9వ తారీఖు జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా గురుడు శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఇహ పూర్వం మీరు ఏదైతే ఏ పని ఖచ్చితంగా అయిపోతుంది అని ప్రారంభం చేసి చుట్ట చివరిలో ఉంటుందో ఆ పని చివరి నిమిషంలో వదిలేసుకోవడం జరుగుతుంది. విసుగు వల్ల కానీ లేదా ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఏదో అన్నాడు అని ఈగోకి వెళ్ళి పనులన్నీ కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. పైగా నేను ఇంత కష్టపడుతున్నాను, నాకు విలువ లేదు, పైగా నన్ను ఎవరూ కూడా గుర్తించట్లేదు అని మీలో మీరు మదనపడి మీరు చేపట్టినటువంటి ప్రతి పనిని కూడా మధ్యలో నిలిపివేసేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అందులోనూ ఈ వృషభ రాశి వారు శని, రాహువు, అదేవిధంగా కేతువు ఈ 3 స్థానాల్లో కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏర్పడుతూ ఉండడం వల్ల మీ ఆలోచనతో పూర్తి విభిన్నంగా మార్చేసుకుంటారు. నా విలువ తెలిసినప్పుడే నేను ఆ పని చేస్తాను, ఇది కాకపోతే మరొక ఉద్యోగం చేసుకుంటానని చెప్పి మీరు మీ పని నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. కొన్ని రోజులు అంటే జూన్ 9వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడాను ఎవరితోటి మాట్లాడకుండా స్తబ్దతగా ఓ పక్కగా ఎవరితోటి ఎటువంటి సత్సంబంధము లేకుండా నిలబడి చూస్తూ ఉండడమే మంచిది అనేటువంటి విషయాన్ని గ్రహించి ఎవరితోటి కూడా ఆహ్లాదకరంగా ఉండకుండా ఓ పక్కగా నిలబడి ఉండేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అయితే ఈ వృషభ రాశి వారు 22వ తారీఖు నుంచి మిమ్మల్ని గుర్తించడం, ఆ తర్వాత మీరే ముందుండి నడిపించండి అనేటువంటి మాట అంటారు. కానీ ఆ పని పూర్తి చేయడానికి మాత్రమే అంటున్నారని మీరు గ్రహిస్తూ ఉంటారు. ఈ నెలలో విందు వినోదాలకి దూరంగా ఉండి దైవాంతికమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం, ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడడం అనేటువంటివి జరుగుతూ ఉంటుంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మీ చెంత చేరేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కోర్టు సంబంధితుల్లో ఖచ్చితంగా విజయకేతనాన్ని ఈ నెలలోనే మీరు ఎగరవేస్తున్నారు. రుణ విషయానికి వస్తే కనుక ఎక్కడి నుంచి అయితే మీరు ధనాన్ని తెచ్చుకుంటున్నారో అందులో సగభాగాన్ని తీర్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. అయితే ఈ వృషభ రాశి వారు ధనం విషయంలో ధనం శాశ్వతం కాదు. వృషభ రాశి వారు ధనం విషయంలో ధనం ముఖ్యం కాదు, మనం బాగుండాలి, ముందు మనం ఉంటేనే ధనం సంపాదించుకుంటాం అనేటువంటి నానుడి ప్రకారంగా వెళ్తుంటారు. దీనివల్ల కాస్త ఈగోలకు వెళ్ళి మీ దగ్గర ఉన్న సేవింగ్స్ను కూడా ఇతరుల కోసం ఖర్చు పెట్టి విందు వినోదాలకి వాళ్ళకి అప్పచెప్పి మీరు ఒంటరిగా ఉండడానికే ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తూ ఉంటారు. పైగా ఈ వృషభ రాశి వారు వ్యాపారాల్లో వస్తున్న లాభాలని అదే వ్యాపారం మీద మళ్ళా తిరిగి పెట్టుబడులు పెట్టేయడం, దీంతో ధనం అనేటువంటిది చేతిలో లేకుండా పోవడం, ఎంతసేపటికి వ్యాపారంలో ఉన్నటువంటి పైన వచ్చేటువంటి లాభాన్ని
సేవింగ్స్లో దాచుకుంటుంటారు ఎవరైనా సరే. కానీ వీరు తిరిగి మళ్ళా దానికే పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటి కొంచెం తగ్గుతాయి. మానసికమైన ప్రశాంతతను కోరుకోవడం అనేటువంటిది ఎక్కువ జరుగుతుంటుంది. దైవ దర్శనాలు ఎక్కువ చేసేటువంటి అవకాశం ఈ నెలలోనే గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే మనకంటూ ఒక గుర్తింపు వచ్చేంత వరకు మనం ఏ పని చేపట్టకూడదు. 10 మందిలోనూ మనల్ని పిలిస్తేనే మనం ఆ పని చెయ్యాలి అనేటువంటి ఒక శాశ్వతమైన నిర్ణయానికి ఈ రాశివారు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. పైగా ఇత పూర్వంలో మీరు ఏదైతే స్టాక్ మార్కెట్లో కానీ లేదా భూ సంబంధితమైన విషయాల్లో కానీ పెట్టుబడి పెట్టి ఉన్నారో వాటికి కాస్త రెక్కలు రావడం, ఆ వచ్చిన ధనంతో మళ్ళా వేరేవి కొనడం, అవి రిస్కుల్లో పడడం అనేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న స్థిరాస్తి కానీ చరాస్తి కానీ ఏదైనా సరే అమ్మకుండా ఉండడానికే చూడండి. ఎంత అవసరమున్నా ఈ ఒక్క నెల మీరు ఆస్తులను అమ్మకుండా ఉండగలిగితే రానున్న రోజుల్లో బంగారు భవిష్యత్తు ఏర్పడేటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి వృషభరాశి వారు చాలా జాగ్రత్తగా ఆర్థిక విషయంలో మీ యొక్క ఆలోచనని కాస్త సమన్వయం పాటించుకుని మీ విషయాలన్నింటినీ కూడాను మీ శ్రేయోభిలాషులకి లేదా మీ భార్యకి తెలియజేసి ధనం విషయం మొత్తం అంతటినీ కూడా మీ నమ్మకస్తులకి ఏర్పరచుకోవడం చాలా మంచిది. ఆరోగ్యం విషయంలో దంతాలకు సంబంధించి కానీ లేదా పక్కటెముకలకు సంబంధించి కానీ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు ఈ నెల 20వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జూన్లో ఈ మధ్య ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఈ ప్రమాదం వల్ల అధోపక్షం ఒక 2 నెలలన్నా సరే మంచానికి పరిమితమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యక్తిగతమైనటువంటి మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీరు పంపించిన ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతక పరిశీలన చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 9వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కూడా ఈ వృషభ రాశి వారు ప్రతిరోజు ఏదైనా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి పసుపు పుష్పాలతో అర్చన గావించండి. అద్భుతంగా కలిసి వస్తుంది.